waiting somewhere. Here. Here. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి ఇరాన్ను తీవ్రంగా స్పందించింది. అయితే తాజాగా పశ్చిమాసియాలో 27 అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. దీంతో పలు దేశాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ దళాలు నిన్నటి నుంచి ఆరోసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు నిర్వహించాయి. మొత్తం 27 బేస్లను లక్ష్యం చేసుకున్నట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. వీటిలో ఇజ్రాయెల్లోని టెల్ నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హకీరియా కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇజ్రాయెల్లోని రక్షణ రంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంది. ఖాతర్ గగనతలంలో ఇవాళ ఉదయం 7:30 సమయంలో పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. రాజధాని దోహాలో మొత్తం 11 పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. దుబాయ్లో 3 భారీ పేలుళ్లు సంభవించాయి. ఉదయం 8:15 సమయంలో ఇవి చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చేసినట్టు తెలుస్తుంది. శకలాలు కూలడంతో దుబాయ్లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్టులో భారీగా మంటలు వ్యాపించాయి. మరోవైపు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే ఎంఎస్పీ షిప్లపై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. దీని ఆపరేషన్ ట్రూ ప్రామిస్ లో భాగంగా చేపడుతున్నట్టు తెలిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సైరన్ మోగిన వెంటనే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఇరాక్లోని ఇర్బియల్ ఎయిర్పోర్టుపై దాడి జరిగింది. దీంతో భారీగా పొగ మంటలు వ్యాపించాయి. బాగ్దాద్లోని గ్రీన్ జోన్ సమీపంలో తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్న ఇరాన్ అధినేత ఖమేనీ మృతి నేపథ్యంలో ఇవి తలెత్తాయి. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్, మనం కనుక చూసుకుంటే ఇరాన్ యుఎస్ఏ యుద్ధం అయితే ఇప్పుడప్పుడే అయితే మనకి అయితే కనిపించేటువంటి సూచనలు అయితే లేదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అయతుల్లా ఖుమైనీ సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ మరణించారు అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి ఇరాన్ ఎక్కడ దాడులు అయితే మొదలుపెట్టింది. యుఎస్ వైమానిక స్థావరాలు ఎక్కడెక్కడైతే మడిగిస్తూ ఉన్నాయో యుఎస్ కి సంబంధించినటువంటి ప్రతి వైమానిక స్థావరం పైన ఇరాన్ తన ఉగ్ర రూపాన్ని అయితే చూపిస్తా ఉంది. దుబాయ్, సౌదీ అరేబియా, బెహ్రాన్, ఖతర్ ఇలా ప్రతి ప్రదేశంలో కూడా ఎక్కడెక్కడైతే యుఎస్ కి సంబంధించినటువంటి స్థావరాలు లేకుంటే యుఎస్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆఫీసులు ఉన్నాయో వాటన్నిటి మీద ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ దగ్గర నుంచి ప్రతి దాని మీద కూడా దాడులు అయితే ఇరాన్ చేస్తా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇరాన్ నిన్ననే డిక్లేర్ చేసేసి ముగింపు అనేది ఇరానే ఇస్తుంది. మొదలు పెడతాం ఇజ్రాయెల్, యుఎస్ మొదలు పెట్టారు. ముగింపు అనేది ఖచ్చితంగా ఇరాన్ కూడా తెలియజేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం నెలకొల్పినటువంటి సిచ్యువేషన్లలో అయితే ఎక్కడ పడితే అక్కడ సైరన్లు మోగుతున్నాయి. దుబాయ్ దగ్గర నుంచి ప్రతి దేశంలో కూడా మళ్ళీ మిడిల్ ఈస్ట్ అందుతుందని మనం చెప్పుకోవాలి. లాహోర్, కాశ్మీర్ అలానే చాలా ప్రదేశాల్లో కూడా ఆయతుల్లా ఖుమైనీకి సపోర్ట్ గా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. కానీ ఇక్కడ వింత ఏంటంటే ఇరాన్ లో మహిళలు మాత్రం దాదాపు పండగ అనే వాతావరణంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఖుమైనీ చేసినటువంటి పనులు అన్ని కావు, అతను చేసినటువంటి దారుణాలు, అతను చేసినటువంటి రూల్స్. సో వీటన్నిటి తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు అనేది నెలకొంటున్నాయి. ఎయిర్ ఇండియా కూడా మిడిల్ ఈస్ట్ కి సంబంధించినటువంటి తన ఫ్లైట్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. వివిధ దేశాలు అటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారత పౌరులకు కూడా ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల రీత్యా తిరిగి భారతదేశానికి వచ్చేయాలని ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా తెలియజేయడం అయితే జరిగింది.
రైట్, థ్యాంక్ యూ శ్రీకర్. Hit, hit, hit. Hit, hit, hit.